పట్టేవాడు ఇప్పటి వరకు లేడు, పట్టలేడు. ఏం కావాలి నాకు? ఇంతవరకు చెప్పిన ఏ వచనాన్ని తీసుకోండి, ఏ సందర్భాన్ని తీసుకోండి, ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు చెప్పాను, మీ రక్షణకి అంత ఇబ్బందికరంగా ఏం చెప్పాను? ఒకవేళ ఏదైనా మీరు నాకు ప్రూవ్ చేయగలిగితే దాన్ని తప్పని ఒప్పుకొని మరలా సరి చేసుకునేదానికి నేను ఎప్పుడు రెడీనే. నాకేంటి ఇబ్బంది? పాలు తప్పు పట్టేవాడే లేడట, జాన్ పాలు తప్పు చెప్పలేదట. ఒక్కసారి ఈ వారం రోజులుగా మనం బోధిస్తున్నవి యెఫ్తా కుమార్ దగ్గర నుంచి, ఒరే నువ్వు బోధించిన ప్రతి బోధ ఒక 50% వాక్య విరుద్ధంగానే ఉంటుందిరా. నువ్వు బోధించేది తప్పు పట్టేవాడు వికేఆర్ ఉన్నాడు, తప్పు పట్టినవాడు గాబ్రియల్ ఉన్నాడు, ఇక చాలా మంది ఉన్నారు. నువ్వు వాక్యం తప్పు చెప్పలేదు అని నిరూపించుకోగలిగితే ముఖాముఖిగా రా, డిస్కషన్కి వస్తావా, డిబేట్కి వస్తావా రా. నువ్వు బోధించే బోధ వాక్య విరుద్ధం అని నీ చేతే ఒప్పించకపోతే నా పేరు వీకేఆర్ కాదు. నువ్వు బోధించే బోధ వాక్య విరుద్ధం అని, తప్పుడు బోధలు నువ్వు చేస్తున్నావని ప్రపంచం ముందు బట్టబయలు చేయకపోతే అడుగు రా. నేను తప్పు పట్టేవాడే, నీ బోధలు తప్పు పట్టేవాడే పుట్టలేదా? ఇప్పటివరకు బోధించిన, ఇప్పటివరకు మేము వివరించిన ఏంట్రా, అన్ని వాక్య విరుద్ధమే కదా. కాదంటే ఒకసారి వచ్చేచ్చుగా. వీకేఆర్ నేను తప్పుడు బోధిస్తున్నాను అంటున్నాడు, గాబ్రియలు నేను తప్పుడు బోధ చేస్తున్నాను అంటున్నాడు, వాక్యాన్ని వక్రీకరించానని అంటున్నారు వారిద్దరు ఎవరితోనైనా నేను డిబేట్కి రెడీయే. నాకు సరిపోవు నువ్వు, గాబ్రియల్కే సరిపోవు నువ్వు. అయినా ప్రజల కోసం నేను సిద్ధంరా. నువ్వు బోధించే బోధ ఇప్పటి వరకు మేము ఏవైతే నీ మీద మాట్లాడుతున్నామో అవన్నీ పక్కా నువ్వు వాక్య విరుద్ధంగా బోధించావు గనుకనే నువ్వు బోధించింది తప్పు అని ఇప్పటికీ చెప్తున్నావు. నీకు ఎన్ని గట్స్ ఉన్నాయో, నీకు ఎంత దమ్ముందో, నీకు ఎంత సబ్జెక్ట్ ఉందో వచ్చేరా, వచ్చే మేము సిద్ధంగా ఉన్నాం. సింగిల్ నాతో సింగిల్ గానే వస్తావా, లేదు గాబ్రియల్తో సింగిల్గా వస్తావా, ఓకే, నాకేం పర్వాలేదు. నువ్వు బోధించే బోధలు వాక్య విరుద్ధమని నిరూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము. నువ్వేమంటావు తమ్ముడు? ఖచ్చితంగా నేను మీతో కాకుండా సపరేట్ గా కూడా నేను లైవ్ చేసి రమ్మంటున్నాను. వాళ్ళ ఫాలోవర్స్ ని పిలుతున్నాను, జాన్ పాల్ కూడా పిలుస్తున్నాను. ఆ బోధలపై మాట్లాడదాం రండి అంటున్నాను. ఏదో వచ్చి కామెంట్లు ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవడో వచ్చి డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి లేదు. పైగా జాన్ పాల్ కూడా ప్రస్తావిస్తున్నాడు, వీకేఆర్ ఏదో అంటున్నాడు, వీకేఆర్ చెంచా, వీకేఆర్ అనుచరుడు ఏదో అని నన్ను కూడా ప్రస్తావిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తున్నాడు. అంటే ఎక్కడో గట్టిగా తగులుతుందని నాకు అర్థమవుతుంది. అంత తగిలేటప్పుడు నేను చెప్పేది తప్పని నువ్వు రాగలిగితే, నేను చెప్పాను, మొన్న కూడా చెప్పాను, లేదు నా స్థాయి నీది కాదు, లేదు నీది పెద్ద స్థాయి నువ్వు అనుకుంటే నీ కింద ఉన్నాడు ఎవడో ఆయన పంపించు, ఆయన కొట్టిన కాడికి వస్తా, నేను కింద నుంచి కొట్టుకుంటూ వస్తా. మళ్ళీ చెప్తున్నా జాన్ పాల్, గాబ్రియలు నా స్థాయి కాదా నువ్వు వాగితే ఓకే, అది కూడా నువ్వు అనుకుంటే నేను కింద నుంచి కొట్టుకుంటూ వస్తాను. నువ్వు ఎవరిని పంపిస్తావు, రమ్మను, పంపించు, కింద నుంచి కొట్టుకుంటూ వస్తా. ఎప్పటికీ నీ తరం కాదని మేము భవిష్యత్తు కూడా చెప్తున్నావు. నువ్వు రాలేవు. వస్తే మాత్రం ఆ రోజు నువ్వు క్లోజ్. ఇంకా నీకు బడితి పూజ ఆ రోజు నువ్వు క్లోజ్. ఇంకా వాడు సింగిల్ గా వీడియోలు చేసుకుంటాడు. ఎవరైనా అతని మనుషులు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాడు తప్ప వీకేఆర్ తో డిబేట్ చేసే దమ్ము, సత్తా, ధైర్యం జాన్ పాల్ బ్రతికుండగా జరగదు. అది వాడు రాలేడు. మీకు విషయం చెప్తాను, నవ్వుకుంటారు మీరు. తనను ఫాలో అయ్యే వాళ్ళు క్వశ్చన్లు అడగమంటే క్వశ్చన్లు అడుగుతారు, ఆయన సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వు చెప్పి తప్పని క్రాస్ క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళు. ఏం చెప్పినా తగ్గట్లేదు, క్రాస్ క్వశ్చన్లు అడుగుతున్నారు. చివరికి ఆయన ఏమన్నారు చెప్పనా, ఇంకా వచ్చి రేపటి నుంచి ఇలా కాదు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఇందులో పడేయండి, మీరు కూర్చోండి, నేను సమాధానం చెప్తాను, మీరు ఎత్తే తీసుకుని రాసుకుని రండి, ఆ పేపర్ మీద రాసుకుని వచ్చి డబ్బాలు అయ్యింది, నేను వివరించి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆడ కింద కూర్చొని నేర్చుకున్నోళ్ళే మాట్లాడుతూ ఉంటే, రివర్స్ కౌంటర్ అడుగుతూ ఉంటేనే సమాధానం చెప్పలేక మీరు కూర్చొని నేను చెప్పింది వింటేనా లేదా పొండంటున్నావు నువ్వు. నీ దగ్గర నేర్చుకునే వాళ్ళ కోసం మాట్లాడుతావు, నీ కాడ నేర్చుకున్న వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. నేర్చుకునే వారికి వస్తాడు ఆ టైంలో వాళ్ళు వినడానికి వచ్చిన వాళ్ళు సామాన్యమైన విశ్వాసం మళ్ళా ఓకే, ఏదన్నా అలాంటి వాడికి నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు ఏదో ప్రశ్న రాసేయండి, ఇక్కడ పడేయండి, చెప్తున్న సమాధానం మీరు వినండి అంటున్నావు.
అరే మేము బోధించేవాళ్ళం రా అబ్బాయి, ఎన్నో చర్చా వేదికలో పాల్గొన్నాం రా అబ్బాయి. బోధకులను తయారు చేసిన వాడు రా వికేఆర్. నీలాగా పెంపుడు కుక్కలను తయారు చేసుకున్నవాడు కాదు, బోధకులను తయారు చేసిన వాడు వికేఆర్. కనుక అని ఇప్పుడు నేను ఎలాగో మనం పిలుస్తున్నాం కనుక రావాలనేది నేను కోరుకుంటున్నాను. వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. జాన్ పాల్ని తన బోధనలు ప్రజల ముందే వెండగట్టే ఆ మంచి వాతావరణం కలిగించాలని కూడా మనసారా దేవుని కోరుకుంటున్నాను.